హాయ్ నాన్నా. నేను అమ్మ ఇక్కడ ఇద్దరం బాగున్నాం. నువ్వెలా ఉన్నావు నాన్నా? రోషిని ఎలా ఉంది? నువ్వున్నావన్న ధైర్యంతోనే నా బిడ్డను నీకప్పజెప్పి పైన లోకానికి వచ్చేశాను నాన్నా. మేమిద్దరం లేమని నువ్వు అస్సలు బాధపడకు. మేమెక్కడికి వెళ్ళలేదు. నేను అమ్మ ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూనే ఉంటాం. మీ వెంటే ఉంటాం. నాన్నా, టైంకి భోజనం చెయ్యి. జాగ్రత్తగా పడుకో. దేనికి ఎక్కువ టెన్షన్ పడకు. అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు మళ్ళీ ఎప్పటిలాగే సంతోషంగా ఉండాలి. త్వరలోనే మన రోషిని తల్లి పెళ్లి కూడా ఘనంగా జరుగుతుంది. నువ్వే దగ్గరుండి జరిపిస్తావు. ధైర్యంగా ఉండు నాన్నా. ఇక నా బంగారు తల్లి రోషిని, ఎలా ఉన్నావు తల్లి? తాతయ్యను జాగ్రత్తగా చూసుకోమ్మా. నేను లేనని నువ్వు అస్సలు ఏడవకూడదు. నేను ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటాను బేటా. అక్కను, బావను, అక్షయ్ని, స్మైలీని అందర్నీ అడిగానని చెప్పు. ఉంటాను మరి. బై రోషిని. బై నాన్నా.